నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజు మనము తెలుగు ప్రభలో మెయిన్ హెడ్లైన్స్ ఏంటనేది ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నార్మల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక మనం చూసిన పేపర్స్లో ఏవేవైతే ఉన్నాయో న్యూస్, ఢిల్లీలో మెట్రో గురించి కిషన్ రెడ్డి గారు ఇంకా రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రితోని ఏమంటారు భేటీ అనేది మనం చూసాం. అండ్ అట్లనే ఇక్కడ ఏదైతే అనిమేషన్ ఇన్స్టిట్యూషన్లో జరిగిన మా ఫైర్ యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ సేమ్ అన్ని పేపర్స్లో మెయిన్ ఇదే వచ్చేసింది. అండ్ ఇక్కడ అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విజయవంతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి గత ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధ వాతావరణానికి శాశ్వత ముగింపు పలికే దిశగా జరుగుతున్న స్విట్జర్లాండ్ చర్చలు భారీగా ముందడుగు పడింది. ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో స్విట్జర్లాండ్లోని ఓన్బర్గ్లో నగరంలో జరిగిన సుదీర్ఘ చర్చల ఏమంటే అత్యంత విజయవంతమైనయని, ఒక తుది శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చర్చలు ఒక అద్భుతమైన పునాది అని కొనియాడారు. ఇక్కడ చూస్తే ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్తో భేటీ అనంతరం అయిన విలేకరులతో మాట్లాడి, తుది శాంతి ఒప్పందం అనేది ఒక ఇల్లు లాంటిదైతే ప్రస్తుతం మేము దానికి బలమైన పునాదిని నిర్మించాం. ఇక ఇల్లు పూర్తిగా తయారు కానప్పటికీ ఇంకా అమెరికా పౌరులు ప్రయోజనాలను కాపాడేలా ఒక సరైన దిశలో మేము అడుగులు వేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఇంధన రవాణాకు జీవనాడి లాంటి హార్మోజ్ జల సంధిని ఎల్లప్పుడూ తెరిచి ఉంచడం, అలాగే దక్షిణ లెబనాన్లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా ఉగ్రవాదుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక అంతర్జాతీయ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి మనము ఈ శాంతి ఒప్పందాల గురించి మాట్లాడడం. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే శాంతి ఒప్పందాలు ఇలా అయ్యాయి, ఇంకా మొత్తం అంతా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్న టైంలో నెక్స్ట్ డేనే ఇక్కడ చూసుకున్నట్టయితే హెజ్బుల్లా దాడులు జరిగినాయి. సో ఈ శాంతి ఒప్పందాలు అనేవి చాలా వరకు విశ్లేషకులు చెప్తున్న విషయం ఏమిటంటే ఇదంతా జస్ట్ ఒక ఫేక్ ఒప్పందము అన్నట్టుగా విశ్లేషకులు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతుంది కాదు. మనము కొంతమంది విశ్లేషకులని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది అసలు ఎప్పటికీ ఆగదు, ఈ యుద్ధం అనేది ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే మొన్ననే మనం చూసాం, న్యూస్ పేపర్లోనే చూసాం, నేనే చేసిన అందులో ఏమని వచ్చింది, జలసంధి ఓపెన్ అయిపోయింది, హార్మోజ్ జలసంధి ఓపెన్ అయిపోయింది, ఇప్పటి నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. వెంటనే నెక్స్ట్ డేనే అక్కడ దాడులు జరిగినాయి, మళ్ళీ హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు కూడా ఈ శాంతి చర్చలు ఎంతవరకు విఫలమైనాయి అంటే మళ్ళీ దాడి జరగకుండా ఉంటే అప్పుడు మనము మాట్లాడుకోవడానికి ఉంటుంది. అంతవరకు ఇది ఒక ఏమంటారు విశ్లేషకులు చెప్పినట్టే ఇది ఒక ఫేక్ ఏమంటారు చర్చలు, లేకపోతే విజయవంతం అనేది ఏదంటే పేపర్లకు మాత్రమే పరిమితమైన. ఇందులో చాలా వరకు కొన్ని లొసగులు ఉన్నాయి. ఆ లొసగులు అన్నిటికీ అంతా వాళ్ళు అంగీకరించే ఇదైతే ఉండదు. ఎందుకంటే హార్మోజ్ జలసంధి మీద ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికా చేజిక్కించుకోవాలని చెప్పేసి అయితే చూస్తుంది. అట్లాంటిది ఏముండదు అని చెప్పేసి అక్కడ ఇరాన్ మాట్లాడుతుంది. సో అంత ఈజీ థింగ్స్ అయితే కావు. విశ్లేషకులు చెప్పినట్టు ఇది రేపు మళ్ళీ యుద్ధం కొనసాగవచ్చు, ఎల్లుండి మళ్ళీ యుద్ధం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు అయితే మాట్లాడుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇక్కడ రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ. ఇక్కడ చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి అమలుకు యోచన, ఏడాదిలో 3.65 లక్షల పాస్బుక్ల జారీ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో మనము ఇక్కడ చట్టబద్ధమైన రక్షణ అంటే ఇప్పటికీ చాలా వరకు భూములన్నీ కబ్జాకి గురవుతున్నాయి. మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే చాలా వరకు మొన్న కూడా చూసుకున్నట్టయితే ఫేక్ డాక్యుమెంట్స్తోని కూడా ఏమంటారు భూ కబ్జాలకి పాల్పడుతున్నారు చాలామంది. సో అవన్నిటిని కూడా మరి అరికట్టించాలి. ఇట్లాంటి భూభారతీలు లేకపోతే ధరణి పోర్టల్ ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అక్రమంగా భూ కబ్జాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మరి వాటికి సరైన నివారణ ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచించి ఆ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పేదలు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళ భూములు కూడా మరి కబ్జాకి గురవుతున్నాయి. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే SIR
అస్త్రంగా ఓట్ల తొలగింపునకు కుట్ర. ఈ ప్రక్రియతోనే బెంగాల్లో మమత ఓడిపోయారు. BLAలు అప్రమత్తంగా ఉండి అర్హుల ఓటు హక్కును కాపాడాలి. వరంగల్లో SIR అవగాహన సదస్సులో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్. SIR చాలా ఎట్లా అంటే అందరి నోట్లలో ఇప్పుడు అదే వినబడుతుంది. మమతా బెనర్జీ ఓడిపోవడానికి అక్కడ ఏంటంటే 2 కోట్లకి పైగా ఓట్లని తొలగించిండ్రు అని చెప్పేసి, లేకపోతే 25 లక్షల ఓట్లు తొలగించిండ్రు అని చెప్పేసి చాలా చాలా అయితే వినబడుతున్నాయి. ఆ ఓట్లు తొలగించినందువల్లనే ఈరోజు మమతా బెనర్జీ ఓడిపోయింది. లేకపోతే అంతే ఏదైతే వాళ్ళ ఓటు ఇప్పుడు బీజేపీ గెలిచిన ఓటు శాతాన్ని చూసుకున్నట్టయితే, మమతా బెనర్జీ ఓడిపోయిన ఓటు శాతాన్ని చూసుకున్నట్టయితే అదే ఉందన్నమాట. ఏదైతే తొలగింపుకి గురైన ఓటర్ల ఓటు తీసేయడం వల్లనే ఈరోజు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయిందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మరి నిజంగా ఈ SIRతో అర్హుల ఓట్లను కూడా తీసేసే, అంటే అక్కడ ఏంటంటే చాలా వరకు ముస్లింల ఓట్లని తీసేశారు వెస్ట్ బెంగాల్లో SIR ద్వారా అని చెప్పేసి బాగా వినబడుతుంది. మరి అది వాస్తవమా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనం చూడండి ఏది కూడా వేగంగా మాట్లాడడానికి లేదు కాబట్టి. సో ఇక్కడ తెలంగాణలో కూడా SIR అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. సో దీని గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వన్స్ ఒక్కసారి మన ఓటు హక్కు కోల్పోతే అది ఎంత పెద్ద ఏమంటారంటే మనం ఇంకా లేనట్టే, ఈ భూమి మీద లేనట్టే. మన ఓటు లేకపోతే మనం లేనట్టే. సో మన ఓటుని మనం కాపాడుకోవాలి. సో అదంతా ఆ ప్రక్రియ అంతా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి చూద్దాం. అండ్ దాని గురించి ఏం చెప్పాలి అంటే చాలా వరకు మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ కొన్ని ఉంటాయి. వాటి అన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని మన ఓటుని అయితే మనం కాపాడుకోవాలి. సో వానాకాలం అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు. వర్షాకాలానికి R&B ప్రత్యేక SOP విడుదల. నేను సాఫ్ట్వేర్ కాదు, పక్కా హార్డ్వేర్. కేసీఆర్ అంత మంచోణ్ణి కాను, మా వాళ్ళని ఇబ్బంది పెడితే వదిలే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో మాఫియా పాలన, కార్యకర్తలను విస్మరించడమే ఓటమికి కారణం. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. అబ్బా ఈ న్యూస్ నిన్న నుంచి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఏంటంటే ఎట్టకేలకి KTR చేసిన అంటే ఏవైతే వాళ్ళని ప్రజలు దేనికోసం అయితే వాళ్ళకు ఓటేయకుండా ఓడిపోవడానికి కారణమైందో ఇప్పుడు ఒక స్పృహలోకి వచ్చిండ్రు. మొత్తానికి కార్యకర్తలని మేము దూరం పెట్టినది వాస్తవమే అని చెప్పేసి KTR అయితే ఒప్పుకోవడం జరిగింది. అది పెద్ద సభాముఖంగా ఒప్పుకున్నారు. సో మొత్తానికి వాళ్ళ తప్పు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసి తెలుసుకున్నారు. ఖచ్చితంగా మేము ఆర్థికంగా మీకు సహాయపడతాం, మీకు అండదండగా ఉంటామని చెప్పేసి KTR అయితే మాట్లాడడం జరిగింది. దీంతో చాలా వరకు అబ్బా ఇప్పటికైనా మార్పు వచ్చింది KTRలా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఏంటంటే చాలామంది ఏమంటారు రైతులే కావచ్చు, ఇంకా కొంతమంది కేసీఆర్ని కలవడానికి వెళ్ళినప్పుడు కార్యకర్తలు కేసీఆర్ని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కేసీఆర్ అంటే టైం ఇచ్చేవాళ్ళు కాదట. మనము గద్దార్లో చూసుకుంటే గద్దర్ గారిని కూడా అట్లనే టైం ఇవ్వలేదని చెప్పేసి ఒకంత ఎండలు నిలిసబెట్టిందని చెప్పేసి మనము చూసినాం కదా. అట్లనే మొత్తానికి తప్పు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేసిండ్రు. తప్పు తెలుసుకున్నారు. ఇక మరి BRSకి మంచి రోజులు వచ్చినాయా అంటే మరి ఇదే తొలిమెట్టు అనుకోవచ్చు. సక్సెస్కి తొలిమెట్టు ఇదే అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నిన్న చూస్తే ఒక సోషల్ మీడియాలో ఒక మెయిన్స్ ర్యాంక్ కొట్టిన ఒక విద్యార్థి KTR మీద చెయ్యేసి ఫోటో దిగిన ఒకటైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు అంత పెద్ద మీద నువ్వు చెయ్యని మీసాలు కూడా చక్కగా రానోడివి నువ్వు KTR మీద చెయ్యేస్తావు అని చెప్పేసి మస్తు మంది ఎంతమంది మాట్లాడిందంటే దాని గురించి సోషల్ మీడియా మొత్తం అదే. KTRకి ఈగో ఎక్కువ, అహం ఎక్కువ, KTR ఇట్లా KTR అట్లా అంటే నిన్న ఆయన పుష్పగుచ్చం ఇచ్చిన తర్వాత KTR మీద ఈ అబ్బాయి చెయ్యి ఇట్లా వేసి ఫోటో దిగిండు. ఇట్లా లిటరల్లీ ఇట్లా వేసిండు. ఈయన KTR లెక్క, ఆయన విద్యార్థి లెక్క ఈ విద్యార్థి KTR మీద ఇట్లా చెయ్యేసిండు. ఇది ఎంత చర్చనీయాంశమైందంటే పెద్దలకి గౌరవం అనేది ఇవ్వాలి ఖచ్చితంగా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మళ్ళొక్కసారి అందరు కామెంట్లు పెడతాండ్రు సోషల్ మీడియాలో. అయితే నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం KTR మళ్ళీ ఏంటంటే ఒకసారి మొత్తం కింద నుంచి
ఆలోచించడం స్టార్ట్ చేసిండు. చాలామంది ఇప్పుడు కేటీఆర్‌ని ఎక్కడ అంటే ఆ ఫోటోస్ కూడా ఆయన ఎక్కడ కూడా ఏంది ఈయన నా మీద చేయేస్తాడని చెప్పేసి ఎక్కడ ఆయన ఫీల్ కాలే. చాలా చాలా లైట్‌గా తీసుకున్నారు. కొంతమందయితే కేటీఆర్‌కి లేని బాధ మీకెందుకు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో, దీని మీద కేటీఆర్ అయితే అసలు స్పందించలేదు. ఇది గూడా మా కార్యకర్తల జోలికొస్తే, మా కార్యకర్తల జోలికొస్తే నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలలో ఇట్లుండదు. ఎవరెవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా చూసుకుందాం. సప్త సముద్రాల అవతల ఉన్నా గూడా ఊకునేది లేదు అని జెప్పేసి నిన్న కేటీఆర్ అయితే మాట్లాడిండు. సో, చూద్దాం మరి. మరి ఈ ప్రజలు వీళ్ళకి బీఆర్ఎస్‌కి ఓటేసి గెలిపిస్తారా? లేకపోతే మరి ఏ ప్రభుత్వం వస్తదనేది మనకింకా తెలవదు గాబట్టి, చూద్దాం ఏం జరుగుతది ఏందనేది. ఇదైతే మన తెలుగు ప్రభలో అయితే ఈనాటి మెయిన్ హెడ్‌లైన్స్ అనమాట. థాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి తెలుగు పాపులర్ ఛానల్.